ప్రపంచవ్యాప్తంగా జనాభాలో పెరుగుదల ఉన్నప్పటికీ రాబోయే దశాబ్దాల్లో మరణాల రేటు కూడా తీవ్రంగా పెరిగే అవకాశం ఉన్నట్లు నివేదిక హెచ్చరిస్తోంది. ముఖ్యంగా భారత్లో శిశు మరణాల రేటుపై కీలక సమాచారం ఇందులో పేర్కొన్నారు. దేశంలో జనగణన చాలా కాలంగా పెండింగ్లో ఉండగా ఈ నివేదిక జనాభా లెక్కల అవసరాన్ని తెలియజేస్తోంది. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి భారత్ విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. అలాగే ఉద్యోగాలను సృష్టించడానికి, ప్రభుత్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సంస్కరణలను అమలు చేయాలని WPP నివేదిక పేర్కొంది. భారతదేశ పని వయస్సు, జనాభా దాని మొత్తం జనాభా కంటే ముందు గరిష్ట స్థాయికి చేరుకోవడానికి కారణం దేశంలో సంతానోత్పత్తి రేటు క్షీణించడమేనని నివేదిక వెల్లడించింది. ఒక మహిళ తన జీవిత కాలంలో పిల్లలను కనే సామర్థ్యాన్ని కోల్పోతున్నట్లు నివేదిక సూచించింది. భారతదేశపు సంతానోత్పత్తి రేటు ఇప్పటికే 2020లో 2.1 రీప్లేస్మెంట్ స్థాయి కంటే పడిపోయిందని, 2024లో అది 1.962గా ఉందని నివేదిక తెలిపింది. అందువల్ల భవిష్యత్ జనాభా పెరుగుదల గత వృద్ధి ఫలితంగా ఉందని పేర్కొంది. ప్రపంచ జనాభా అంచనా పరిణామంలో గత కారణాల వల్ల ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో, ముఖ్యంగా చైనాలో ఇటీవలి సంవత్సరాల్లో సంతానోత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద దేశాల్లో జనాభా పెరుగుదలకు లేదంటే తగ్గిపోవడానికి వివిధ కారణాలను నివేదిక పేర్కొంది. 2024లో గ్లోబల్ ఫెర్టిలిటీ రేటు ఒక్కో మహిళకు 2.25 జననాలు అయితే ఇప్పుడు అన్ని దేశాలలో సగానికంటే ఇది తక్కువగా ఉందని తెలిపింది. అన్ని దేశాలలో దాదాపు 5వ వంతులో సంతానోత్పత్తి రేటు ఇప్పటికే 1.4 కంటే తక్కువగా ఉందని నివేదించింది. తక్కువ సంతానోత్పత్తి ఉన్న కొన్ని దేశాలలో సంతానోత్పత్తిని పెంచడానికి ఉద్దేశించిన విధానాలు కూడా కాలక్రమేణా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. 2030ల చివరి నాటికి ఇప్పటికే అత్యధిక జనాభా ఉన్న దేశాల్లోని స్త్రీలలో సగం మంది సహజ మార్గాల ద్వారా పిల్లలను కనలేకపోతారని నివేదిక హెచ్చరించింది. దీనికి కారణం సుమారుగా 15 నుండి 49 సంవత్సరాల మధ్య పునరుత్పత్తి వయస్సు పరిధిలోకి వచ్చే స్త్రీల వాటా పలు దేశాలలో వేగంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే కానీ 2100 నాటికి 62 దేశాలలో జనాభా పెరుగుదలకు వలసలు ప్రధాన కారణంగా ఉంటాయని అంచనా వేశారు. ఇక రాబోయే దశాబ్దాల్లో సంతానోత్పత్తి, ఆయుర్దాయం మెరుగుపరచాల్సిన అవసరాన్ని నివేదిక ప్రస్తావించింది. ఎందుకంటే 1995లో 17%తో పోలిస్తే 2054లో 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసులో ప్రపంచంలోని సగానికి పైగా జనాభాకు మరణాలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అయితే నివేదిక ప్రకారం అటువంటి మరణాలు చాలా వరకు నివారించదగినవి అయినప్పటికీ అనేక ప్రాంతాలలో అధిక స్థాయి పిల్లల మరణాలు కొనసాగుతున్నాయని, వాటిని అరికట్టాల్సిన ఆవశ్యకతను నివేదిక సూచించింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇండియా, నైజీరియా, పాకిస్తాన్తో సహా జనాభా పెరుగుతున్న 126 దేశాల్లో దాదాపు 5 ఏళ్లలోపు పిల్లల మరణాలు మొత్తం 95% జరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఇక 2011 తర్వాత 10 ఏళ్ల జనాభా గణన లేకపోవడం వల్ల ఈ నివేదికలో ఉన్న గణాంకాలు భారతదేశ జనాభాకు సంబంధించిన అత్యంత అధికారిక అంచనాలుగా నిపుణులు భావిస్తున్నారు. 2021 జనాభా లెక్కలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొదట్లో మహమ్మారి కారణంగా, ఆపై ఇతర రాజకీయ కారణాలతో వాటి ప్రస్తావన వస్తున్నా చర్యలు మాత్రం శూన్యంగానే ఉన్నాయి. అయితే ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ఈ జనాభా నివేదిక భారత్లో జనాభా లెక్కల ఆవశ్యకతను తెలియజేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.